गजरा सिया तेरी कसूरी అప్డేట్స్ వల్ల మీట్లో పడుతున్న ఫుల్ సాంగ్తో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి. ఓకే, మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా మీరు ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తుంది. నేను ఫాంట్ ఇస్తాను, కొంచెం డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. ఓకేనా, మీరు ఇక్కడ ఏది చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ నుంచి లాస్ట్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఈ విధంగా. ఓకేనా, ఇక్కడ హ్యాపీ బర్త్డే అని వస్తుంది. ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోండి. నేను చూపిస్తాను ఇక్కడ మీకు. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను సాత్విక్ అని పెట్టాను. మీరు ఏదైనా మీ బర్త్డే ఉంటుంది కదండి, వాళ్ళ ఒక పేరు చేంజ్ చేసుకోండి. ఇక్కడ కింద ఈ పేరు కూడా చేంజ్ చేసుకోండి. ఓకేనా, చేంజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా. ఓకేనా, చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత నేను చెప్తాను స్టార్టింగ్లో ఈ విధంగా అనేది. ఇక్కడ ఫోటో వస్తుంది. ఈ లేయర్ అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ కాస్తే ఉంది ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఈ బీట్ మార్క్ దగ్గరికి ఇది అనేది ఇలా ఎండ్ వరకు ఇలా జరుపుకోండి. ఈ విధంగా జరుపుకున్న తర్వాత ఇది అనేది ఓపెన్ చేయండి. ఇలా ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్తే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ బాబు ఫోటో అనేది ఇచ్చాను నేను. ఇక్కడ మీకు పిఎన్జీ ఫోటో చేసుకోండి. మీది బర్త్డే ఉంటుంది కదండి, వాళ్ళ ఒక బాబు ఫోటో ఇక్కడ నుంచి మన ఫోటో రిమూవ్ యాప్లో నుంచి మీరు యాడ్ చేసుకోవాలి. అది ఎక్కడ నుంచి యాడ్ చేసుకోవాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో నేను అక్కడ పెట్టాను. నేను అక్కడ వెళ్ళి చూడండి, మీరు హైలైట్లో ఉంటుంది ఎలా ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలనేది. మీరు అక్కడ నుంచి ఫోటో అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఈ యొక్క ఫోటో నుంచి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఆ ఒక్క ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా, ఆ ఒక్క ఫోటో అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీరు అనేది ఈ విధంగా మొత్తం చేంజ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఓకేనా, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్లో మీరు ఆ వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకున్నారు కదండి, ఆ వీడియో అనేది ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి ఇది ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా. ఓకేనా, ఓకే, ఇక్కడ నుంచి మీకు ఈ విధంగా ఫస్ట్లో యాడ్ చేసుకోండి. అది మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఉంటుంది కదండి, ఆ వీడియో అనేది యాడ్ చేసుకోండి. నేను ఎందుకంటే డౌన్లోడ్ చేయలేదు, యాడ్ చేయట్లేదు. అదే దాంట్లో నుంచి నేను కాపీ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ నుంచి ఈ విధంగా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఏ విధంగా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఓకేనా, ఈ విధంగా మొత్తం ఈ విధంగా తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా. ఓకేనా, ఇక్కడ నుంచి నేను అనేది ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకేనా, ఈ విధంగా. ఓకే, ఇక్కడ నుంచి ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు ఆ ప్రాసెస్ చేసినా ఓకే, ఈ ప్రాసెస్ చేసినా ఓకే, మీకు ఆ టెన్షన్ అనేది ఏమి ఉండదు. ఓకేనా, కానీ మీరు ఎక్స్పోర్ట్ చేసి యాడ్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. ఓకేనా, మీకు అనేది. ఓకే, ఇప్పుడు అది ఫీల్ అనేది రాదు మీకు. ఓకేనా, ఆ ఫీల్ అనేది మీకు అనేది రాదు. అందు గురించే నేను చెప్తున్నా చూడండి. ఇక్కడ నుంచి ఈ విధంగా మొత్తం మీరు ఇవన్నీ ఇక్కడ నుంచి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇవన్నీ అది మొత్తం పైకి రావాలి ఇవన్నీ. ఓకేనా, ఈ మొత్తం ఉన్నాయి కదండి, ఇవన్నీ పైన ఉండాలి. ఇవన్నీ మొత్తం పైనకి వస్తే ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. అంతా వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎక్స్పోర్ట్ చేయట్లేదు, ఎక్స్పోర్ట్ చేసినా లేదు. ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా రండి. ఇక్కడ నుంచి ఒక ఫోటో ఇచ్చాను నేను, బాబు ఫోటో అనేది ఇచ్చాను ఇక్కడ నుంచి. ఓకేనా, ఈ దానికి ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ అనేది ఇక్కడ నుంచి మీరు అనేది కాపీ చేసుకోండి. ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నుంచి. ఓకేనా, ప్రతి ఒక్క ఫోటో ఈ ఫోటో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఈ ఫోటో అనేది మీరు ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత మీరు అనేది అక్కడ నుంచి మీరు ఎఫెక్ట్ కాపీ చేసుకోవాలి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత మీరు ఆ ఫోటో అనేది ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోండి. ఓకేనా, అక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ నుంచి ఫొటోస్ అనేది యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి ఫొటోస్ అనేది 1 by 1 చేంజ్ చేసుకుంటూ ఒక బీట్ మార్క్ దగ్గర కట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నుంచి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం ఎండ్ వరకు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీడియో అనేది రెడీ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు అనేది ఓకేనా ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి.